అసెంబ్లీ అయిపోయాయి, పార్లమెంట్ అయిపోయాయి. ఇంకా జనాభా లెక్కలు చేయడానికి కులగణన చేయడం లేదు. వెంటనే కులగణన ప్రక్రియ చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో బీసీలందరూ కూడా ఎదురు తిరుగుతారని చెప్పి పొయ్యిరు గుడ్డిగా ఓట్లేసే రోజులు పోయినాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ లోపల బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా 20% నుంచి 42కి పెంచాలి. అరే మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మా బీసీలు సర్పంచులు కూడా కావద్దా? ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా కావద్దా? ఇది ఏమన్నాయం? ఇది అడవికి రాజ్యం అనుకుంటారా? ప్రజాస్వామ్యం. మేము వాటాదారులం, బిచ్చపుల్లం కాము. అందుకే మా వాటా మాకు ఇవ్వాలి. వాటా దక్కే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా బీసీ కులాలకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో 56 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మనతో కేవలం 15 కార్పొరేషన్లు ఉన్నాయి. అవి రాజశేఖర రెడ్డి పేర్ల నేను అప్పుడు కొట్లాడితే 11 కార్పొరేషన్లు వచ్చినాయి. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒక 4 కార్పొరేషన్లు వచ్చినాయి. మొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకు నేను 2008లో 5 రోజులు అమలు నిరాహార చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకు ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఆ తర్వాత 2014లో ఆ స్కీమ్కు గడ్డి కొట్టి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. అందుకే మొత్తం టోటల్ ఫీజు కాలేజ్ కోర్సులు చదివే ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులందరికీ టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కాలేజీ యజమాన్యాలకు బకాయిలు ఏర్కపోయినాయి, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు వెంటనే చెల్లించి ఆ స్కీమ్ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ను మెచ్చార్జీలు కూడా వేస్తలేదు. బీసీ పిల్లలై, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలై వెంటనే పెరిగిన ధరల ప్రకారం కూరగాయల ధరలు మండుతున్నాయి. స్కాలర్షిప్లు ఫీజులు సరిపోక పిల్లలకు నాశీ రకమైన భోజనం పెడుతున్నారు. వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఈ మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తగిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా.